యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. ప్రతిదినము శిలువ ధ్యానాల్లో ఆయన సన్నిధిని ఉంచుచు బలపరచుచు మనలను దీవిస్తూ ఉన్న దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఈ మొదటి ఆరాధన కార్యక్రమంలోనికి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, ఆశీర్వాదాలు దేవుడు మీకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. సరే, కొద్ది నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వాక్యము చెప్పే సమయంలో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా వింటారో వారు ఎంతగానో దీవించబడతారు. ఎప్పుడు మీకు చెప్పే మాట, ఆయన మాటలు ఎవరైతే వినడానికి ఇష్టపడతారో వారితో దేవుడు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. గనుక ఆయన మాట్లాడుట మనకు క్షేమం, ఆయన మాటలు వినుట మనకు అదృష్టం. అందుకే బైబిల్లో మాట రాయబడింది, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని. దేవుడు ఏదైతే మనతో మాట్లాడుచున్నారో ఆ మాట తప్పనిసరిగా జాగ్రత్తగా వినాలి. ఎందుకనంటే దేవుని యొక్క కార్యము నేటి దినాల్లో మనుషులలో ఏమైపోయింది అనంటే ఆయన కార్యాలను భక్తిగా నశింపజేసుకుంటున్నారు. ఆయన మాటలు హృదయములో సమృద్ధిగా ఏం చేయనివట్ల నివసింపనియట్లేదు. ఆయన మాటలకు హృదయంలో ఏం లేదు, చోటు లేదు. దేవుని యొక్క మాటలకు నీ హృదయములో చోటు ఇవ్వకపోతే ఆయన నిన్ను దీవించడం కష్టం, ఆయన నిన్ను కాపాడడం కష్టం, ఆయన నిన్ను పరలోకానికి చేర్చడం చాలా కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. ఆయన నిన్ను విడిపించడం, నిన్ను స్వస్థపరచడం కష్టం. ఆయన మాట మీలో సమృద్ధిగా నివసింపనీయకపోతే, ఆయన మాట ఎవరైతే సరిగ్గా వినకుండా వదిలిపెడతారో అలాంటి వారికి దేవుడు కాపరిగా ఉండడం, వారిని నిత్య జీవానికి వారసుడుగా చేయడము చాలా కష్టమవుతుంది. గనుక ఆయన మాటలు ఎవరు బలవంతంగా వినవలసిన అవసరత లేదు, బలవంతంగా ఎవరు వినవలసిన అవసరత లేదు, బలవంతంగా జీవించాల్సిన అవసరత లేదు. దేవుడు మీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. ఆయనను చేర్చుకుంటే చేర్చుకోవచ్చు, వదిలిపెడితే వదిలిపెట్టవచ్చు. అందుకే దేవుడు మాట అన్నారు, నీ ముందు మరణమును జీవమును ఉంచి ఉన్నాను అంటాడు. మరణాన్ని ఉంచాడు, జీవాన్ని దేవుడు ఉంచాడు. నువ్వు దేన్ని స్వీకరిస్తావో, ఏ మార్గంలో వెళ్తావో అది నీ చాయిస్. ఎందుకనంటే మంచి మాటలకు, మేలు చేసే మాటలు ఎవరు నమ్మరు. నమ్ముతారా? నమ్మరు. ఏ మాటలు నమ్ముతారు అనంటే చెడు మాటల్ని ఎక్కువగా స్వీకరిస్తారు, అబద్ధాన్ని ఎక్కువగా హృదయంలోకి చేర్చుకుంటారు. అబద్ధానికి శక్తి ఉంది కానీ నిజానికి శక్తి లేదు. ఎందుకంటే అబద్ధానికి ఉన్న బలం నిజానికి లేదు. నిజము నిదానంగా బయటపడుతుంది, కానీ అబద్ధము వెంటనే పాకిపోతుంది. అందుకే ఈ రోజుల్లో
చాలా మంది సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే అడ్డగిస్తున్నారు. సువార్త ప్రకటించొద్దు, మా గ్రామంలోకి రావద్దు అని అంటున్నారు. అంటే యేసు ప్రభు వారిని గూర్చినటువంటి వార్తను ప్రకటిస్తే ఈరోజు ప్రజలు అసహించుకోవడం ఎక్కువగా జరుగుతుంది. మత మార్పిడి చేస్తున్నారు అనబడే ఎక్కువగా భావం ప్రజల్లోకి సైతాను ఏం చేశాడంటే బలంగా తీసుకుని వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి ఆ మాటలను మనిషి ఏం చేయట్లేదు, వినట్ల. నిత్య జీవాన్ని అనుగ్రహించే మాటలు మనిషి వినట్లేదు. అసత్యాన్ని, నరకానికి వెళ్ళిపోయే మార్గాన్ని మనిషి ఎన్నుకున్నాడు తప్ప నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గాన్ని మనిషి పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు లోకానికి సంఘానికి తేడా లేదు, రెండు ఈక్వల్గా ఉన్నాయి. లోకానికి సంఘానికి ఏం లేదు, ఈక్వల్గా ఉన్నాయి. ఎందుకంటే లోకములో ఉన్నట్లే సంఘం ఉంది, సంఘం ఉన్నట్లు లోకం ఉంది. భక్తులు అంటారు, లోకముతో నీ సంఘము కూడా ఏకమాయెను ఏమీ చేతును. లోకముతో కూడా నీ సంఘం ఏమైపోయింది, ఏకమాయెను. లోకముతో నీ సంఘము కూడా ఏకమాయెను ఏమీ చేతును. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి లోకముతో కూడా సంఘము అనేది ఏకమైపోయింది అంటే డిఫరెంట్ తెలియట్లా. సంఘానికి లోకానికి డిఫరెంట్ తెలియట్లేదు, రెండు ఈక్వల్గా తయారు చేయబడ్డాయి. గనుక దేవుని పిల్లలారా, మీరందరూ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నారు. ఈ దినాలు ప్రపంచమంతా కూడా అనేక సంఘాల్లో 40 దినముల శిలువ ధ్యాన ప్రార్థనలు అనేక సంఘాల్లో జరుగుతున్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రత్యక్షత ఈ సంఘములో కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. చక్కగా మీరు అనేక మంది దేవుని సన్నిధిలోనికి వస్తున్నారు, చక్కగా మోకాళ్ళ మీద ఉంటున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, చక్కగా వాక్యాన్ని వింటున్నారు, చక్కగా ధ్యానములో ఉంటున్నారు. అలాగా 40 దినాలు శిలువ ధ్యానాల్లోకి వచ్చేటువంటి వారు ఎంతో ధన్యులని మీ అందరికీ తెలియజేస్తున్నారు. అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ వస్తున్నారు. శిలువ ధ్యానాల్లో చక్కటి సంగతులను ప్రభు తెలియజేస్తున్నారు. సరే, ప్రభునందు దేవుని పిల్లలారా, మన వాక్యంలోకి వెళ్తున్నాం, జాగ్రత్తగా వినండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు యూదా చేత అప్పగించబడి ఆయన తీర్పు తీర్చబడ్డాడు. తీర్పు తీర్చబడిన కాలంలో ఆయనను ఈయన రాజును చెప్పుకుంటున్నాడు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి అనేకులు ఏం చేశారంటే ఆయన మీద నింద వేశారు. ఒక్కడు మాత్రమే అప్పగించాడు. ఆ ఒక్కని ద్వారా ఆ ప్రాంతమంతా ప్రభావితం చేయబడింది. ప్రభువును ద్వేషించడానికి, అవమానపరచడానికి, ఆయనను చంపడానికి అనేక మంది ఏకమైపోయారు. అందుకే దేవుని పిల్లలారా, వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటము నల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము
ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. చాలు. దేవుని పిల్లలారా, ఈ వాక్య గ్రంథంలో చూస్తే వ్రాయబడిన మాట, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాడు. దేంతో? కొరడాలతో కొట్టించాడు. కొరడాలతో కొట్టించారు. ఎందుకు కొరడాలతో కొట్టించారు అనంటే, ఆయన ఏ తప్పు చేయలేదు. ఎందుకనంటే ఏ పాపము ఆయన చేయలేదు. కేవలము ఆయన మీద నిందనే మాత్రమే తప్ప, దోషారోపణ చేస్తున్నారు తప్ప ఆయన ఏ తప్పు చేయలేదు. అయితే ఏం చేశారంటే కొరడాలతో కొట్టారు. కొరడాలు ఎన్ని కొరడా దెబ్బలు? 30 కొరడా దెబ్బలు. కొరడాలతో కొట్టేసేయండి. ఎందుకంటే అట్లా కొడితే ప్రజలు ఏం చేస్తారు? శాంతిస్తారు. ఎందుకంటే ఉగ్రత పెరిగిపోయింది, ఉద్రత్వం పెరిగిపోయింది జనాల్లో. సిలువ వేయాలని విపరీతంగా కేకలేస్తున్నారు, విపరీతంగా మాట్లాడుతున్నారు, విపరీతంగా భయంకరంగా యేసు ప్రభువారిని ఏం చేస్తున్నారంటే ఆయనను దూషిస్తున్నారు. ఇవన్నీ తట్టుకోలేక పిలాతు ఏం చేశాడంటే కొరడా దెబ్బలు కొట్టించడానికి అప్పగించాడు. 39 కొరడా దెబ్బలు యేసు ప్రభువారు కొట్టారు. ఆ కొరడాలు ఎలాగుంటాయో గడిచినటువంటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వివరించారు. అయితే దేవుని పిల్లలారా, ఒక్కొక్క కొరడా దెబ్బ అనేది సామాన్యం కాదు. ఆ కొరడాకు ఏముంటాయంటే భయంకరంగా చక్కగా అవి మేకులు మారంటే చాలా కొచ్చగా లోపలికి కొడితే అలాగ చర్మంలోకి దిగిపోతాయి, లోపలికి దిగిపోతాయి, చర్మంలో కొట్టగానే దిగిపోతాయి. అయితే యేసు ప్రభు వారిని ఏం చేశారంటే కొరడాలతో కొట్టారు. కొట్టినప్పుడు అవి ఏం చేశాయంటే లోపలికి వెళ్ళిపోయాయి. కానీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని లాగాలన్నప్పుడు ఏం జరిగేది తెలుసా? పైకి లాగాలన్నప్పుడు బలవంతంగా లాగాలంట. ఎలా లాగాలి? బలవంతంగా లాగాలి. బలవంతంగా లాగినప్పుడు ఏం చేసేదంటే ఆ లోపలున్న ఆ కొచ్చటి ముళ్ళ మాదిరి ఉన్న అవి ఆ చర్మాన్ని బయటకు తీసుకుని వచ్చి ఇలాగా వెనక్కి లాగితే ఆయన చర్మం మాంసపు ముద్దలు తునకలుగా బయటకు వచ్చేవాడు. తునకలుగా భయంకరంగా బయటకు వచ్చేవాడు. అంటే అలా ఎన్ని దెబ్బలు కొట్టారు? ఒకటి తక్కువగా 39 కొరడా దెబ్బలు కొట్టారు. అంటే వీపు అంతటిని భయంకరంగా దుండివేశారు, భయంకరంగా కొట్టివేశారు. ఒక్కొక్క కొరడా దెబ్బ కొడుతుంటే లోపలికి వెళ్ళిపోతుంటే దాన్ని ఇట్లా పట్టుకొని లాగుతుంటే మాంసంతో సహా బయటకు వచ్చేవి. అంత భయంకరమైనటువంటి హింసను యేసు ప్రభు వారు పొందారు. అంత భయంకరమైనటువంటి హింసను యేసు ప్రభు వారు పొందారు. ఇదంతా ఎందుకు పొందారు యేసు ప్రభు వారు? ఎందుకు పొందారు అనంటే ఈ యొక్క సిలువ అనేది సామాన్యమైనది కాదు. ఆయన ఎందుకు ఇంత శ్రమ పొందాడు, ఇంత హింస ఎందుకు పొందాడు అనంటే అందులో చాలా మర్మం ఉంది. అంటే ప్రపంచ జ్ఞానానికి అంతు చిక్కనేటువంటి శక్తి అందులో ఉంది. ఎందుకంటే ఆ సిలువ విషయముకు వస్తే మనుషుల జ్ఞానం వెర్రితనంగా తయారు చేయబడింది. ఎలా తయారు చేయబడింది? వెర్రితనంగా తయారు చేయబడింది. అయితే 39 కొరడా దెబ్బలు కొట్టి సైనికులు ఏం చేశారు? ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టిరి. తల మీద పెట్టి సైనికులు ఏం చేశారు?
ఒక ముళ్ళ కిరీటం అల్లారు. ముళ్ళుని తెచ్చి ఏం చేశారు? అల్లి ఆయనకి ఏం చేశారు? తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. గడిచిన దినమందు స్టేటస్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. అంటే యేసు ప్రభు వారికి పెట్టినటువంటి ముళ్ళు ఎంతమంది చూశారో తెలియదు కానీ దాదాపు ఒక్కొక్క ముళ్ళు 5 అంగళాలు ఉంటుంది. ఆ ముళ్ళలు ఏం చేశారంటే యేసు ప్రభు వారికి అవి తెచ్చి అల్లి ఆయన అవి ఎలా ఉంటుందో తెలుసా? ముళ్ళు లోపలికి గుచ్చుకునేటట్లుగా ఆ ముళ్ళు ఒక్కొక్కటి 5 అంగళాలు ఉంటుందంటే, ఇంత జంపు ఉంటుందంటే దాన్ని ఏం చేసేవారు తెలుసా? అలా పెట్టి దాన్ని ఒత్తేవారు లోపలికి. ఆ ముళ్ళు లోపలికి గుచ్చుకున్న కిరీటం ముళ్ళ కిరీటం. అంటే ముళ్ళ కిరీటాన్ని యేసు ప్రభు వారు పెట్టుకున్నారు. నిజంగా ఆయన రాజు కదా, యేసు ప్రభు వారు రాజు కదా. ఆయన రాజయి ఉండి, ఆయన రాజ కిరీటాన్ని ధరించుకున్న రాజయి ఉండి, ఆయన భీకరుడైనటువంటి దేవుడై ఉండి, ఆయన స్తుతింపబడేటువంటి మహాదేవుడై ఉండి, మానవుల చేత ఏం చేయబడ్డానంటే ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నాడు. ముళ్ళ కిరీటాన్ని అల్లారు. ఏం చేశారు? అల్లి ఆయన శిరస్సు మీద, తన తల మీద పెట్టి ఒత్తారు. భక్తుడు అన్నాడు, వల్లంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై బెట్టిరి సోదరా. వల్లంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై బెట్టిరి సోదరా. వాళ్ళంతా రక్తమైపోయింది. అప్పటికే 39 కొరడా దెబ్బలు కొట్టి అప్పటికే ఆయన ఒళ్ళంతా ఏమైపోయింది? రక్తమైపోయింది. భక్తులంటారు, కాలువలుగా రక్తమెల్లా గారుచుండేను. ఆయన రక్తం అంట కాలువలుగా కారుతుంది అని అంట. అంటే యేసు ప్రభు వారిని ఏం చేశారంటే తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టేసి, ముళ్ళ కిరీటం ఎంత శిక్ష వేశారు, ఎంత బాధపరిచారు, ఎందుకు ఇంత వేదన పొందాడు? చాతగాని వానిగా దెబ్బలు తిన్నాడా? చాతగాని వానిగా ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడా? చాతగాని వానిగా మనుషుల ఎదుట ఆయన మౌనంగా ఉన్నాడా? చాతగాని వానిగా మనుషులకు అప్పగింపబడ్డాడా? తను తాను రక్షించుకోలేకపోయాడా? ఆ 2 దొంగలు కూడా మాట్లాడే మాటలవే, సైనికులు మాట్లాడే మాటలవే, హేళన చేసే మాటలవే. నిన్ను నీవు రక్షించుకోలేవా? ఈరోజు ప్రపంచంలో అజ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు ఏం మాట్లాడతారంటే, తాను రక్షించుకోలేనిటువంటి ఆయన, తాను రక్షించుకోలేని వాడు ప్రజలను ఏం రక్షిస్తాడు అని చెప్పి టీవీలలో అలాగే యూట్యూబుల్లో ఇంటర్వ్యూస్తూ హేళనగా అవహేళనగా నవ్వుతూ దానిని ఏదో ఒక భయంకరంగా చిత్రీకరిస్తూ చాలా మంది మాట్లాడేవాళ్ళు, చాలా మంది అలా మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో అలాంటి వారిని గురించి ఓ మాట రాయబడింది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనం. చాలా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి ఎలాగుందంట? వెర్రితనంగా ఉన్నది. వెర్రితనం నశించుచున్న వానికి వెర్రితనంగా ఉంది సిలువ. ఎందుకంటే ఆ వ్యక్తి నశించిపోతున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి సిలువ ఎలా కనపడుతుంది? వెర్రితనంగా కనపడుతుంది. నిజంగా కొన్ని వీడియోలు చూసినప్పుడు చాలా నాకు అనిపిస్తుంది, వీళ్ళంత అమాయకులా అనిపిస్తుంది. అంత చదువు చదివి, అంత జ్ఞానము కలిగి,
అంతటి ఉద్యోగాలు సంపాదించి మంచి పేరును కలిగి ఇన్ని కలిగినటువంటి వీరు ఎంత అమాయకులా అనిపిస్తారు ఆ మాటలు మాట్లాడుచున్నప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే ఎంత అమాయకులా అని అనిపిస్తుంది. దేవుని పిల్లలారా, ఆయన ఏం చేస్తారంటే ఆయనను హేళనగా చిత్రీకరిస్తారు. ఆయన ఎందుకు రక్షించుకోలేకపోయాడు? ఆయన రక్షించడానికి వచ్చాడు. రక్షకుడు ఆయన, శిక్షకుడు కాదు. రక్షకుడు ఆయన, శిక్షకుడు కాదు. రక్షించడానికి వచ్చిన వాడు తాను ప్రజలను కాపాడడానికి, తన ప్రజలను కాపాడడానికి, ఈ మానవ ప్రపంచమును కాపాడడానికి ఆయన ఒక రక్షకునిగా, ఆయన ఒక బలమైనటువంటి వారిగా, ఆయన భీకరుడైనటువంటి దేవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి వేశాడు. ఆయన శిక్షకుడు కాదు, ఆయన రక్షకుడు. ఎవరు చెప్పండి? గడి చెప్పాలి. ఎవరు చెప్పండి? దుష్ట రక్షణ అంటే దుష్ట రక్షణ అంటే దుష్టులను చంపి రక్షించడం కాదు, పాపిని చంపి రక్షించడం కాదు. ఇదిగో పలాని వాని చంపేశాను, చూడండి నేను వీరుణ్ణి అంటే ప్రతి ఒక్క జీవితంలో కూడా వీళ్ళని హీరో ఖచ్చితంగా ఉంటారా? గడి చెప్పాలి. ప్రతి దాంట్లో కూడా దేవుళ్ళు కూడా హీరో ఉంటారు, దేవతల్లో కూడా రాక్షసులు ఉంటారు. అవునా కాదా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కానీ చివరికి హీరో గెలుస్తాడా లేకపోతే విలన్ గెలుస్తాడా అంటే హీరోనే మనుషులు అనేక మందిని చంపి ఆ విలన్ చంపి హీరో అనిపించుకుంటాడు. అనేక మంది దేవుళ్ళు అనబడేటువంటి వారు కత్తిని పట్టారు, ఖడ్గాన్ని పట్టారు, చంపారు, యుద్ధాలు చేశారు, అనేక మంది ప్రాణాలను బలిదీశారు, యుద్ధము పేరు చెప్పుకొని లక్షల మందిని చంపేశారు. మనం రాజుల యొక్క చరిత్రను మనం చూస్తే ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం వచ్చినప్పుడు ఎంతో మంది ప్రాణాలను హతము చేసినట్లు ఒక చరిత్రలో చూస్తాం. కానీ ఈ యేసుక్రీస్తు వారి చరిత్రలో తానే తన ప్రజల కొరకు శిక్షను పొంది మరణించిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ చూడలేం. ఎందుకనంటే ఆయన ఖడ్గం పట్ల, ఆయన ఏం పట్టలేదు, ఖడ్గం పట్ల ఆయన కోపాన్ని ధరించలేదు. ఆయన శాతకాక కాదు. ఎందుకనంటే మానవుల పక్షాన మానవులను రక్షించడానికి రక్త ప్రోక్షణం అంటే రక్తము వలన ప్రపంచంలో ఉన్న ప్రతి మానవ జాతిని పవిత్రుడుగా చేయడానికి ఆయన అన్ని గాయాలు, అంతటి శిక్షను ఓర్చుకున్నాడు. ఓర్చుకోపోతే మనకు రక్షణ లేదు. ఆయన ఓర్చుకోపోతే మనకు రక్షణ లేదు, క్షమాపణ లేదు. ఒక మాటలో చెప్పాలంటే స్వస్థత లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు. ఒక మాటలో చెప్పాలంటే నిత్య జీవము లేదు. ఆయన ఓర్చుకోపోతే ఎంత ఓర్చుకున్నాడు తెలుసా? భయంకరంగా హింసిస్తున్నా ఓర్చుకున్నాడు. ఎందుకనంటే ఆయన మాట్లాడితే ఎవడు ఆయనను శిక్షించలేరు. ఆయన మాట్లాడితే ఎవరు ఆయనను దరికి చేర్చుకోలేరు. ఎవరు ఆయన ముందు రాజులు గాని, అధికారులు గాని, ప్రభుత్వాలు గాని ఆయన ముందు నిలబడలేరు. గమనించే మాట ఏంటంటే దేవుని పిల్లలారా, చివరికి పిలాతు అనబడేటువంటి ఆయనకే చివరికి తేల్చేశాడు. ఏమని తేల్చాడు తెలుసా? ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదన్నాడు.
నాకు ఏ దోషం కనపడలేదు అన్నాడు. శిక్షించారు, భయంకరంగా ముళ్ళ కిరీటం పెట్టారు, ఊదారంగ వస్త్రములు ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఏం చేశారు? అరచేతులతో కొట్టారు. అంటే భయంకరంగా ప్రభునందు ప్రియులారా, ఒకటి ఆయనను ఏం చేశారంటే 39 కొరడా దెబ్బలు కొట్టారు. రెండవది ఆయన ఏం చేశారు? తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. తర్వాత మూడవది ఆయనకు ఊదా రంగు వస్త్రాలు ధరించారు. నాలుగవది చూస్తే ఆయనను అరచేతులతో కొట్టారు. ఏం చేశారు? అరచేతులతో కొట్టారు. దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే 4వ వచనములో చూస్తే పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చి ఉన్నారని వారితో నేను ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగ వస్త్రమును ధరించిన వాడి యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుని ప్రధాన యాజకులను భరంతరులను ఆయనను చూచి సిలువ వేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము కనపడలేదు గనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. చాలు. దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు. ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు. చివరికి ఏం చేశారు తెలుసా? మీరే తీసుకుని వెళ్ళిపోయి సిలువ వేసుకోండి. అంటే చివరికి కూడా ఒక అధికారాన్ని కూడా, పిలాతుకున్న అధికారాన్ని కూడా ప్రజలు ధిక్కరించి ఆయన కౌంటర్ వేసి ఆయనను కూడా నోరు మూపించి చివరికి యేసు ప్రభును తన చేతుల్లోకి తీసేసుకున్నారు. ప్రజలు తన చేతుల్లోకి తీసేసుకున్నారు ప్రజలు. దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు ఆయన యందు ఏ దోషము నాకు కనపడలేదు అని పిలాతు గారు శ్రేష్టంగా తెలియజేశారు. అయినా వాళ్ళందరూ ఏమన్నారు? సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలని చెప్పి మరింతగా కేకలు వేశారు.